హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రెష్ వ్లాగ్ అండి. సాటర్డే రోజు వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ మార్నింగే చాయ్ పెట్టేశానండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే సింకులో గిన్నెలన్నీ కడిగేశానండి. నైట్ కడగలేదండి, అందుకే మార్నింగ్ ఫస్ట్ లేవగానే సింక్లో గిన్నెలన్నీ కడిగేశాను. తర్వాత చాయ్ పెట్టేశాను. నిన్న నైట్ ఫ్రైడే నైట్ చేశానండి అది గోంగూర పచ్చడి. ఇప్పుడు దాంట్లో పోపు పెట్టాలి. మళ్ళీ నైట్ పెరుగు కూడా తోడు పెట్టానండి. మరొక సైడ్ వచ్చేసి పల్లీలు కూడా ఫ్రై చేస్తున్నాను చట్నీ కోసం. ఈరోజు నేను శనగపప్పు వడలు చేస్తున్నానండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి కదండి, టేస్టీగా. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటామనండి, ఎందుకంటే శనగపప్పు కదండి, అందుకే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని 2 monthsకి ఒకసారి చేస్తుంటాను. ఇక్కడ చాయ్ కూడా మరిగిందండి. ఫస్ట్ చాయ్ తాగిన తర్వాత టిఫిన్ చేయడం స్టార్ట్ చేయాలి. పల్లీలు కూడా ఫ్రై చేశాను కదండి. చాయ్ తాగే లోపల పల్లీలు కూడా కొంచెం చల్లారుతుంది, పొట్టు తీసుకొని రెడీగా పెట్టవచ్చు. కొంతమంది పొట్టు తీయకుండానే చేస్తారండి చట్నీ వచ్చేసి. నేనైతే పొట్టు తీస్తానండి. పొట్టు ఉంటే హెల్దీయే, కాకపోతే కొంచెం చేదు వస్తుంది కదండి చట్నీ, అందుకే నాకు తీయడం అలవాటు. శనగపప్పు వడలు ప్రాసెస్ ఏం లేదండి. శనగపప్పు నానబెట్టేశానండి. ఫ్రైడే మార్నింగ్ నానబెట్టేశాను. నైట్ రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. రుబ్బేటప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మార్నింగ్ తీసి బయట పెట్టాను. ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ గ్రైండ్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి, అందుకే రాత్రే రుబ్బేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ మా వారు ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయారండి, అంటే ముఖాలు కడుక్కున్నారు. వాళ్ళకు కొంచెం వేడి నీళ్ళు ఇచ్చాను, తాగుతున్నారు. బయట ముగ్గు కూడా పెట్టేశానండి. ఇది వచ్చేసి మా పాప తీసింది ఇక్కడ వ్లాగ్, ఇక్కడ వీడియో. ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కదండి, ఇప్పటి నుంచి కొంచెం మొక్కలు హెల్తీగా, అంటే వాడిపోకుండా కొంచెం మంచిగా పెరుగుతాయి కదండి. ఇక్కడ చాయ్ కంప్లీట్ అయిన తర్వాత పల్లీలు చట్నీ చేసేసానండి. మీకు చాలాసార్లు చూపించాను కదా, అందుకే చూపించలేదు. దానికోసం చట్నీ కోసం పోపు పెడుతున్నాను. మాకు పోపు అలవాటు అండి, పిల్లలు పోపు పెడితేనే ఇష్టంగా తింటారు, అందుకే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి పెట్టను కూడానండి, టైంని బట్టి. పోపులో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, అంతేనండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను, అంతేనండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా వడలు, అంటే శనగపప్పు వడలు వేయడం స్టార్ట్ చేయాలి. ఇది కొన్ని రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బయట పెట్టేసుకొని ఇప్పుడు వడలు చేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఈ రాత్రి రుబ్బేటప్పుడు ఉప్పు వేయలేదండి. ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసే ముందు కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళా కరివేపాకు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న చిన్నగా తరుక్కొని అది కూడా యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. కాకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ ప్రజెంట్ అవైలబుల్ లేదని నేను కరివేపాకు యాడ్ చేశాను. బాగుంటాయి అండి, టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన, అంటే మీకు తెలిస్తే ఓకేనండి, తెలియకపోతే ట్రై చేసి చూడండి. ఇది లాస్ట్ వాయ్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజులైంది కదండి ఇలా డైలీ వ్లాగ్ పెట్టాక. చెప్పాను కదా, కొంచెం
కైన్ మాస్టర్లో ఎందుకో వీడియోస్ అప్లోడ్ కావటం లేదండి. అందుకే నేను పెట్టలేకపోయాను వీడియోస్. చాలా గ్యాప్ ఇచ్చాను కదండి. ఇప్పుడు అంతా ఓకేనండి, అప్లోడ్ అవుతుంది. అందుకే డైలీ వ్లాగ్ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను. చాలా రోజులైంది కదా అని. మీరు మాత్రం ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి మసాలా వడలు చాలా బాగుంటాయండి, ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకేనండి, రెగ్యులర్గా తినలేము, శనగపప్పు కదా. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే బయట చల్లగానే ఉందండి, కాకపోతే ఇంట్లో వేడిగా ఉంది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టేశానండి. పిల్లలు అంటే మా కార్తీక్ ఒకటే ఫ్రెష్ అప్ అయ్యాడండి. మా వారు నిత్య బ్రష్ చేసుకుంటున్నారు. అందుకోసమే టైం ఉంది కదా అనేసి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. కొంచెం సింకులో గిన్నెలు కూడా ఉంటేను అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే చాయ్ తాగినవి, మేము వేడి నీళ్ళు తాగుతాం కదండి మార్నింగే, అవి మళ్ళా వడలు వేసాను కదా ఆ గిన్నె, అవన్నీ చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు వచ్చే లోపల నేను సింకులో గిన్నెలన్నీ కడిగేద్దామని స్టార్ట్ చేశాను. ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగేసుకుంటానండి. చాలా వరకు ఎప్పుడో ఒకసారి టైం లేకపోతే అలా వదిలేస్తాను కదని. కానీ ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడుక్కుంటే మనకు కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపించదు కదా. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదండి, పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మనము డైలీ రొటీన్కి అలవాటు పడిపోవాలి. నిత్యకు కార్తీక్కి వెనస్డే నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ సింకులో గిన్నెలు కూడా కడిగేసానండి. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. ఇక్కడ మా పాప రెడీగా ఉందండి బ్రేక్ఫాస్ట్ కోసం. వెనస్డే నుంచి స్కూల్ స్టార్ట్ అండి. మళ్ళీ రొటీన్ వర్క్, మార్నింగ్ లేవాలి, టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకు చదివించాలి, హోంవర్క్స్ అవి ఇవి ఉంటూనే ఉంటాయి కదండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం కూడా వెలిగించేశానండి. నేను డైలీ వెలిగిస్తానండి దీపం వచ్చేసి. ఇది ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, మొన్న అక్షయ తృతీయ రోజు నేను 1 గ్రామ్ బంగారం కొన్నానండి. ఇది నల్ల పూసల మధ్యలో అల్లేసుకొని నేను డైలీ వేసుకుంటున్నాను. కాయిన్ బిల్ల అంటారు కదండి, అది కొన్నాను. ఇక్కడ నేను గోంగూర పచ్చడి వండే ముందు మిక్సీ చేసి పెట్టాను కదండి, దానికి ఇంకా కొంచెం పచ్చిపులుసు కూడా చేస్తున్నాను. కార్తీక్ పచ్చిపులుసు లేకపోతే కొంచెం తినడండి, సతాయిస్తాడు. అందుకే కొంచెం పచ్చిపులుసు కూడా చేస్తున్నానండి. లెఫ్ట్ ఓవర్ కర్రీ పప్పు ఉందండి, సరిపోతుంది. గోంగూర పచ్చడి, పచ్చిపులుసు, మళ్ళా పప్పు. పచ్చిపులుసు ప్రాసెస్ అందరికీ తెలుసు కదండి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. పచ్చిపులుసు అయిపోయిన తర్వాత గోంగూర పచ్చడికి పోపు పెట్టాలండి. నైటే రుబ్బి పక్కన పెట్టాను, ఎందుకంటే గోంగూర ఆకు ఖరాబ్ అవుతుందని చేసేసానండి నిన్ననే, మళ్ళా వాడిపోతుంది కదా అనేసి. ఇక్కడ చారుకి పోపు పెడుతున్నాను. వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా పెట్టలేకపోయినా డే బై డే అయితే ఖచ్చితంగా పెడతానండి. రెగ్యులర్గా పెట్టడానికి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు, అందుకే డే బై డే పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి, ఒక లైక్ కొట్టండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిపులుసుకి పోపు పెట్టేశాను. ఇప్పుడు చట్నీ ఒక దాంట్లోకి తీసుకున్నానండి. గోంగూర చట్నీ నేను ఎలా చేస్తానంటే, ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో గోంగూర, పచ్చిమిరపకాయలు, 1 టమాటా, మళ్ళా పచ్చిమిరపకాయలు, తర్వాత అంతేనండి, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను, కొంచెం పసుపు. ఇవన్నీ కొంచెం
ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం డ్రై రోస్ట్ కింద ధనియాలు, జీలకర్ర, అంతేనండి. ఇవి రెండు కూడా ఫ్రై చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసేసేయాలండి. ఇవన్నీ కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను, నువ్వులు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ పేస్ట్ గ్రైండ్ చేసేయాలండి. దాంట్లో పోపుకి ఏం వేసానంటే కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మినపప్పు, అంతేనండి. ఇవన్నీ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను, కొంచెం పసుపు. ఇవి పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇది 10 days దాకా కూడా మనము నిల్వ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసాను. తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ అంతా నీట్ చేసేసుకుంటున్నానండి. మనము అలాగే పెట్టేసామనుకోండి కొంచెం జిడ్డు ఎక్కువ పట్టేస్తుంది. కాబట్టి మనం వంట అయిపోయిన వెంటనే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కిచెన్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంటుందండి. అంటే జిడ్డు ఎక్కువ పట్టకుండా ఉంటుంది. కాబట్టి నేను ఆల్మోస్ట్ వంట అయిన వెంటనే ఇలా చేసేసుకుంటానండి. ఇంకా కిచెన్లో ఇంకా ఏం వర్క్ లేదు కదండి, అందుకే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అంతా నీట్ చేసిన తర్వాత లంచ్ చేసేసానండి. పిల్లలకు పెట్టాలి. టైం వచ్చేసి 2 అవుతుందండి, 2:30 అవుతుంది. ఇప్పుడు పిల్లలకు లంచ్ పెట్టేసిన తర్వాత నేను చెప్పాను కదండి బ్యూటిషియన్ నేర్చుకుంటున్నానండి. ఇంటి పక్కనేనండి, అక్కడికి వెళ్ళాలండి. పిల్లలకు లంచ్ పెట్టేసి వెళ్తాను. మళ్ళా ఈవినింగ్ 7 o'clock వస్తానండి. సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే కూడా కడిగేశాను వెంటనే. ఇప్పుడు మా పాపకు ఆమ్లెట్ కావాలన్నదండి. గోంగూర పచ్చడికి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ వేసి పిల్లలకి ఇచ్చేసి లంచ్ పెట్టేసి నేను కూడా తినేసి బ్యూటిషియన్కి వెళ్ళాలండి. పిల్లల హోంవర్క్స్ నిన్నటి దాకా నిన్న 2-3 daysలో కొంచెం ఇన్కంప్లీట్ వర్క్ ఉంటే చేపించేశారండి. వెనస్డే నుంచి స్కూల్స్ స్టార్ట్. అప్పుడు మీకు వెరైటీ స్నాక్స్ కూడా చేస్తుంటాను, మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం నాకు చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఆమ్లెట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంటానండి. ఇప్పుడు టైము చాలా అవుతుంది కదండి, అందుకే సింపుల్గా ఇలా చేశాను. నేను హాఫ్ బాయిల్ వేసుకున్నాను. పిల్లలకు ఆమ్లెట్ ఇష్టమండి, అందుకే పిల్లలకు ఆమ్లెట్లు వేసి ఇచ్చి నేను హాఫ్ బాయిల్ వేసుకున్నాను. మీరందరూ వీకెండ్ ఎక్కడికి ప్లాన్ చేశారండి, ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా అండి? మేమైతే టూర్కి అంటే ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదండి. ఈసారి చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ ఒక టూర్కి ప్లాన్ చేశామండి. అది ఎక్కడికి ఏంటి అనేది మీరు వ్లాగ్స్ చూస్తుండండి, మీకు అర్థమవుతుంది. July 7th అలా వెళ్తున్నామండి. ఖచ్చితంగా చూడండి, ఆ వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నేను బ్యూటిషియన్కి వెళ్ళి వచ్చేసానండి. 7:30 అలా అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి. ట్యాంక్ బండ్ మీద కాశ్మీర్ వ్యూ అది పడ్డది కదండి సమ్మర్లో. అక్కడికి మేము చాలాసార్లు వెళ్ళి చూసామండి, అస్సలు ఓపెన్ కాలేదు. మేము వెళ్ళడం స్టాప్ చేసాము. మొన్న రీసెంట్గా ఓపెన్ అయిందని TV9లో చెప్పారండి అని, దానికోసం చూడడానికి వెళ్తున్నాము.
ఆల్మోస్ట్ టైం 7:45 అలా ఉంటుంది. ఇది సచ్ ఫైల్ అని తెలుసు కదండి. చాలాసార్లు కాశ్మీర్ వ్యూ చూద్దామని ప్రతి 2-3 డేస్కి అలా వెళ్ళాము, కానీ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పారండి. ఇంకా అది స్టార్ట్ కాదులే అని ఊరుకున్నాము. కానీ ఇప్పుడు TV9లో చెప్పారు కదా ఇలా కాశ్మీర్ వ్యూ స్టార్ట్ అయిందని అని అక్కడికి చూడ్డానికని వెళ్ళాం. కానీ ఏమైందో చూడండి, మీరే తెలుస్తుంది. ఇదంతా ట్యాంక్ బండ్ మీద అండి. వీకెండ్ కదండి, జనాలు చాలామంది ఉన్నారు. మనము కొంచెం ఎంజాయ్ చేసే స్పాట్ ఇదే కదండి, కాబట్టి మన ఏమంటారు మన జనాలు ఎక్కువ వీకెండ్కి ఇక్కడికే వచ్చి స్పెండ్ చేస్తుంటారు టైము. ఇదిగోండి, మేము అక్కడికి వెళ్ళాము కదండి, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళా ఓపెన్ అయిందో లేదో తెలియదు, కానీ క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ డే అన్న వెళ్ళి చూడాలి. టైం కూడా లేట్ అయింది కదండి, మళ్ళీ దానివల్ల క్లోజ్ అయిందో ఏందో అని తెలీదు. పిల్లలు కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్తే ఏమంటారు వద్దన్నారండి, ఎక్కడికైనా వెళ్దామన్నారు. బయటకు వస్తే మళ్ళీ ఏం చూడకుండా ఇంటికి అస్సలు వెళ్ళారండి, భలే సతాయిస్తుంటారు. అందుకే మా వారు పక్కనే ఉన్న హైమాక్స్కి వెళ్ళాము. అక్కడ పిల్లల గేమ్స్ ఉంటాయి కదండి, ప్లే స్టోర్ ఉంటుంది కదా పైన ఫస్ట్ ఫ్లోర్లో, అక్కడికి వెళ్ళాము. ఒకటే గేము ఆడడానికి ఛాన్స్ లేదంట. మనము ఖచ్చితంగా కార్డు తీసుకొని మనకి ఇష్టమైన గేమ్స్ ఆడొచ్చంట. అందుకే మా వారు 1000 రూపీస్ పెట్టి గేమ్ కాదేమంటారు కార్డు తీసుకున్నారండి. పిల్లలు లోపలికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తుండండి, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఆ గేమ్ ఆడిన తర్వాత ఇంకొక గేమ్ అండి, కార్డు ఉంది కదండి, ఇంకొక గేమ్ ఆడారు. ఇది బైక్ రేస్ ఉంటుంది కదండి, అది కూడా ఆడారండి. ఫస్ట్ మా పాప 10th ర్యాంక్ వచ్చింది, మా బాబు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దీంట్లో. మళ్ళా నెక్స్ట్ కూడా ఆడారండి కంటిన్యూగా. తర్వాత మా పాప ఫస్ట్ వచ్చింది, మా వాడు సెకండ్ వచ్చాడు. పిల్లలకి ఇంకా లాస్ట్ కదా అనేసి 2 డేస్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదండి, అందుకే ఇలా మా వారు కార్డు తీసేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకోమన్నారు. చూస్తుండండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇది ఇంకొక గేమ్ అండి. బైక్ది గేమ్ ఆడిన తర్వాత ఇది ఇంకొక గేమ్. ఇలాగా చాలా గేమ్స్ ఆడారండి ఆ రోజు మాత్రం. చాలాసార్లు వెళ్తూ ఉంటామండి ఐమాక్స్కి, కాకపోతే కార్డ్ ఎప్పుడు తీసుకోలేదు, మామూలుగా విజిట్ చేసి వచ్చేస్తాము. ఈసారి పిల్లలకి ఇష్టమైన గేమ్స్ అన్నీ ఆడుకున్నారండి. వాళ్ళకు నచ్చిన గేమ్స్ అన్నీ ఆడుకొని ఇంటికి వచ్చేసరికి 11 o'clock అయిందండి. 11:30 అయింది అనుకుంటాను. చూస్తూ ఉండండి. ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంటికి బయలుదేరామండి. ఈరోజు సాటర్డే రోజు మృగశిల కదండి. అప్పుడు ఫిష్ బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఎలాగోలాగా తింటే సరిపోతుంది కదండి, ఇంట్లోనే వండుకొని తినాలని ఏం లేదు కదా, అందుకే ఇలా ఫిష్ బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక తినేసి పడుకున్నామండి. ఇక ఇదిగోండి, ఇదేనండి ఫిష్ బిర్యానీ తీసుకొచ్చారు. మా కార్తీక్ కొంచెం అన్నం అయితే ఇష్టంగా తింటాడండి, కానీ ఇందులో ఉన్న పీసెస్ కొంచెం సతాయిస్తాడు. నేను చేస్తే మాత్రం తింటాడండి. బయట ఫిష్ ఎందుకు వాడికి నచ్చదు, కాబట్టి తినాలి కదా అనేసి బలవంతంగా కొంచెం తినిపించాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవాలండి. ఇక అంతేనండి, ఈరోజు వ్లాగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నీ కవర్ చేస్తానండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదండి, లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.